వెల్కమ్ టు కేఎస్ నవోదయ. ఈ వీడియోలో మనము ఆడ్ మెన్ అవుట్ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓకేనా, అంటే జేఎన్విఎస్టీ ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము ఓకేనా. ఫస్ట్గా ఈ వీడియోలో మనము జేఎన్విఎస్టీ 2024 ఎగ్జామ్ సంబంధించిన ఫస్ట్ చాప్టర్లోకి వచ్చాను ఓకేనా. మెంటల్ ఎబిలిటీలోని ఫస్ట్ చాప్టర్లో వచ్చిన 4 క్వశ్చన్స్ ఓకేనా. ఈ జేఎన్విఎస్టీ 2024లో మనకి 2 ఫేజ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఒకటేమో నవంబర్ 2023లో జరిగింది ఓకేనా. సెకండ్ ఫేజ్ వచ్చేసి జనవరి 2024. ఫస్ట్ ఫేజ్ ఏమో నవంబర్ 2023 అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి జనవరి 2024లో జరిగింది ఓకేనా. ఇది జేఎన్విఎస్టీ 2024 ఎగ్జామ్ ఓకేనా. మనకి మెంటల్ ఎబిలిటీలో ఈ చాప్టర్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా. 4 క్వశ్చన్స్కి మనకి 5 మార్క్స్ వస్తాయి 4 క్వశ్చన్స్కి ఓకేనా. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా, దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ ఓకేనా. ఈ క్వశ్చన్ ఫిగర్లోనే మనకి ఆన్సర్ ఉంటుంది ఓకేనా. ABCD ఈ 4 ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. అసలు ఆడ్ మెన్ అవుట్ అంటే ఏంటి, ఫైండ్ ది డిఫరెంట్ వన్ ఓకేనా. ఈ 4 ఉన్నాయి కదా, ABCD ఈ 4 ఫిగర్స్లో డిఫరెంట్గా ఉన్న ఫిగర్ని ఐడెంటిఫై చేయాలి. సేమ్ ఆల్ క్వశ్చన్స్లో అంతే ఓకేనా. ఆడ్ మెన్ అవుట్ అంటేనే ఫైండ్ ది డిఫరెంట్ వన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో మనకి ఒక 4 సైడ్ ఫిగర్ ఓకేనా. క్వాడ్రిలేటర్ ఉంది, దాంట్లో షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒకటి రెక్టాంగిల్ ఉంది, షేడ్ చేయడం, ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది. అంటే ఈచ్ ఫిగర్లో ఒక జామెట్రికల్ ఫిగర్ ఉంది, అందులో సమ్ పార్ట్ అనేది షేడ్ చేయడం జరిగింది ఓకేనా. అప్ టు క్లియర్. ఇక్కడ అబ్జర్వేషన్ అయితే చూడండి, ఫస్ట్ ఫిగర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ పార్ట్ షేడ్ చేయడం జరిగింది ఓకేనా. ఫిగర్ బిలో కూడా ఈ ఫుల్ ట్రయాంగిల్ ఇది ఓకేనా. ఫుల్ ట్రయాంగిల్లో దీన్ని ఆఫ్ చేస్తే ఇటు ఒక హాఫ్ ఓకేనా, లెఫ్ట్ రైట్ హాఫ్. సో ఇది ఒక హాఫ్ పార్ట్ షేడ్ చేయడం జరిగింది. ఈ సర్కిల్ కూడా హాఫ్ పార్ట్ షేడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా హాఫ్ పార్ట్ షేడ్ చేయండి. దీంట్లో హాఫ్ పార్ట్ లేదు చూడండి, ఇక్కడ హాఫ్ అంటే ఇక్కడికి వస్తుంది దీనికి ఓకేనా. ఈ సెకండ్ ఫిగర్లో మనకి హాఫ్ పార్ట్ కంటే తక్కువ భాగం ఓకే, తక్కువ పార్ట్ షేడ్ చేయడం జరిగింది, అర్థమవుతుందా. రిమైనింగ్ ఫిగర్ ACDలో మనకి ఎగ్జాక్ట్లీ హాఫ్ పార్ట్ అనేది షేడ్ చేయడం జరిగింది. ఆప్షన్ బిఆర్ ఫిగర్ బిలో మనకు షేడింగ్ అనేది హాఫ్ పార్ట్ కంటే తక్కువగా ఉంది ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి హాఫ్ పార్ట్ అంటే ఇక్కడ దాకా రావాలి, కొన్ని కంటే హాఫ్ అంటే తక్కువ భాగమే షేడ్ చేయడం జరిగింది ఆ ఫిగర్ లోపల ఓకేనా. సో డిఫరెంట్గా ఏది, ఈ ఫస్ట్ ఫిగరు, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్. ఫస్ట్ ఫిగరు, థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్ ఏమో హాఫ్ పార్ట్ షేడ్ చేయడం. సెకండ్ ఫిగర్ అనేది కంప్లీట్గా అంటే హాఫ్ షేడ్ జరగలేదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓకేనా. క్లియర్నా. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి for first question. Now second question, this is question figure okay na. The 4 figures ABCD okay na. Each figure observe and clear మనకి ప్రతి ఫిగర్ లో ఒక ఆరో ఉంది, 2 సైడ్ ఆరో మార్క్ ఉంది, 2 సైడ్ ఆరో మార్క్ సేమ్ ఉంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో ఏమో ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. చూడండి, మన ఫిగర్ ACD ఎక్సెప్ట్ ఫిగర్ బి, ఈ 3 ఫిగర్స్లో మనకి ఏముంది, ఒక ట్రయాంగిల్ అండ్ 2 సైడ్ ఆరో మార్క్ ఉంది ఓకేనా. కామన్ ట్రయాంగిల్ 2 సైడ్ ఆరో, ట్రయాంగిల్ 2 సైడ్ ఆరో, ట్రయాంగిల్ 2 సైడ్ ఆరో ఓకేనా. బట్ హియర్ ఆరో సర్కిల్ is there in the place of triangle, here circle is there ఓకేనా. సో మనకి డిఫరెంట్గా ఉండే ఏంటి, ఆప్షన్ బి ఓన్లీ ఓకేనా. వై, బికాజ్ హియర్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ ప్లేస్లో సర్కిల్గా ఉంది. రిమైనింగ్ ఫిగర్స్లో అంటే ఫిగర్ ACDలో మనకి ఏముంది, ట్రయాంగిల్ను 2 సైడ్ ఆరో మార్క్ ఉంది, కామన్గా ఉంది ఈ 3 ఫిగర్లు ఓకేనా. దీంట్లో మన సర్కిల్ అనేది కొత్తగా న్యూగా ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆన్సర్ ఆల్సో ఓకేనా. క్లియర్నా. నౌ థర్డ్ క్వశ్చన్ ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్. ఇన్ దట్ క్వశ్చన్ వీ హ్యావ్ 4 options ABCD. options are 4 figures okay na. Now observe these figures carefully. This is cuboid triangle okay na, cuboid or cube. This is also cube. If ఈ డయాగ్రామ్ చూడండి, ఇది క్యూబ్ కానీ క్యూబాయిడ్కి సంబంధించిన ట్రయాంగిల్ మన
డయాగ్రామ్ లెక్క ఉందా? లేదు. ఓకేనా. సో ఫస్ట్ 3 ఫిగర్స్ ఏబిసిఆర్ మన క్యూబ్ కానీ క్యూబాయిడ్ యొక్క డయాగ్రామ్ స్ట్రక్చర్ లెక్క ఉన్నాయి. కానీ 4th ఫిగర్ మాత్రం ఆ రెండింటిలో ఏ స్ట్రక్చర్ లెక్క లేదు. ఓకేనా. అసలు ఈ క్యూబాయిడ్ లెక్క కాదు, జస్ట్ ఒక రెక్టాంగిల్ ఉండి లైన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఫిగర్ అనేది కంప్లీట్గా లేదు. ఓకేనా. 3 డైమెన్షనల్ ఫిగర్ లెక్క లేదు. ఫస్ట్ మాది ఏబిసిడిఆర్ 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ లెక్క ఉన్నాయి. ఓకేనా, క్యూబ్ లెక్క. క్లియర్నా? సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. వై? బికాస్ ఫస్ట్ 3 ఫిగర్స్ ఆర్ 3 డైమెన్షనల్ ఫిగర్స్. లాస్ట్ వన్ ఈజ్ 2 డైమెన్షనల్ ఫిగర్. ఓకేనా. నెక్స్ట్ ఫిగర్ క్వశ్చన్ నెంబర్ 4. This is question figure. Okay na. This is question figure. We have 4 options: A, B, C, D. 4 options are 4 figures, whatever it may be. Now observe carefully each figure. Each figure having 2 arrows. This H symbol is common all figure. Okay na. And this 2 arrows. 1 arrow, 2, 1, 2, 1, 2, 1, 2, up to same. Now observe the arrows directions. Okay na. Yeah, these 2 arrows in same directions. Okay na. Same directions here. Here this arrow, these 2 arrows in opposite directions. Okay na. Opposite direction. Here also opposite direction. This direction, same direction. Here same direction, same direction. Okay na. Here also same direction. చూడండి. In figure B, the 2 arrows are in opposite direction. The arrows are in same directions. See here, observe it. Figure A, B, C, D. Sorry, figure A, C, D. The arrows are in same direction. In figure B, these 2 arrows in opposite directions. Okay na. ఈ లెఫ్ట్ వెళ్తుంటే ఇది రైట్ వెళ్తుంది, ఆపోజిట్గా ఉంది. ఓకేనా. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? ఆప్షన్ బి. ఓకేనా. అవర్ ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్. వై? బికాజ్ ఇన్ ఫిగర్ ఏ, సి, డి ది ఆరోస్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్స్. ఓకేనా. చూడండి, ఇక్కడ ఇది 2 రైట్ సైడే ఉన్నాయి, ఇక్కడ 2 లెఫ్ట్ సైడే ఉన్నాయి, ఇక్కడ 2 బాటమ్ సైడే ఉన్నాయి. కానీ ఇక్కడ ఫిగర్ బిలో ఆ విధంగా లేవు, ఆపోజిట్ డైరెక్షన్గా ఉన్నాయి. ఒక లెఫ్ట్ ఉంటే ఒకటి రైట్ ఉంది. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? ఓకేనా, ఆప్షన్ బి. వై? బికాస్ ది ఆరోస్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ 2024 జనవరి 2024 జరిగిన సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్. ఓకేనా. నౌ దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్. ఓకేనా. ఇన్ దట్ క్వశ్చన్ వీ హ్యావ్ 4 ఆప్షన్స్ ఏ, బి, సిడి. ఈ క్వశ్చన్ ఫిగర్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా. ఏ, బి, సిడి. నౌ అబ్జర్వ్ ది ఈచ్ ఫిగర్ కేర్ఫుల్లీ. Circle, circle, circle. In 4 figures, circle is common. Okay na. And here, this is sector part. Sector, sector. This is not sector. Okay na. And చూడండి, ABC ఫిగర్ ఏబిసిలో మనకి సెంటర్ దగ్గర మనకి ఇక్కడ అంటే సర్కిల్ మిడిల్లో షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సెంటర్ దగ్గర. కానీ ఇక్కడ ఎక్కడ షేడ్ చేయడం జరిగింది? సర్కిల్ టచ్ అయిన దగ్గర షేడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో డిఫరెంట్గా ఏది ఉంది మనకి? ఇక్కడేమో సెంటర్లో ఉండి షేడ్ చేసిన పార్ట్, ఇక్కడ సెంటర్లో లేకుండా సర్కిల్ మీద ఉంది. ఓకే. రిమైనింగ్ వాటిలో సెంటర్లో ఉంది ఇక్కడ షేడ్ చేసిన పార్ట్. సో డిఫరెంట్గా ఉంది ఏంటి? ఆప్షన్ డి ఈజ్ డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ దట్ ఓన్లీ డి. ఓకేనా. క్లియర్నా? నౌ సెకండ్ క్వశ్చన్. దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్. ఇన్ దట్ వీ హ్యావ్ 4 ఆప్షన్స్ ఏ, బి, సి, డి. నౌ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. Here each figure having some vertical lines and horizontal lines. Okay na. Vertical means నిలువు గీతలు అండ్ హారిజంటల్ అంటే అడ్డంగా ఉన్న గీతలు. ఓకేనా. నిలువు గీతలు, అడ్డు గీతలు ఉన్నాయి. ఈచ్ ఫిగర్లో ఆ విధంగా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ దీన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలంటే, డిఫరెంట్గా ఉండే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ కౌంట్ చేస్తాం. చూడండి, ఇక్కడ నిలువు గీతలు వర్టికల్గా ఉన్న 2 ఉన్నాయి. హారిజంటల్ చూడండి ఇక్కడ, సారీ, వర్టికల్గా ఉన్న లైన్స్ కౌంట్ చేస్తాను. 1, 2. ఓకేనా. హారిజంటల్లోనే అడ్డంగా ఉన్న లైన్స్ 1, 2 బోత్ ఆర్ సేమ్ కదా. ఫస్ట్ ఫిగర్లో
వర్టికల్గా ఉన్న లైన్స్ అండ్ హార్జెంటల్గా ఉన్న లైన్స్ సేమ్గా ఉన్నాయి, 2 2 ఉన్నాయి సేమ్. ఫిగర్ బి వర్టికల్ లైన్స్ ఓకేనా 1 2 3, హార్జెంటల్గా ఉన్నాయి 1 2 3, బోత్ ఆర్ సేమ్ నా, క్లియర్. ఫిగర్ సి హియర్ వర్టికల్గా ఉన్నాయి 1 2 3, హియర్ హార్జెంటల్గా ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి 1 2, నాట్ ఈక్వల్గా ఉన్నాయి ఓకేనా. ఫిగర్ డిలో నిలువు గీతలు అంటే వర్టికల్గా ఉన్నాయి 1 2 3 4, అడ్డు గీతలు ఓకేనా హార్జెంటల్ 1 2 3 4. ఇక్కడ నిలువు గీతలకి అడ్డు గీతలకి సేమ్గా ఉంది ఆప్షన్ డిలో కూడా. బిలో ఆల్సో సేమ్, 3 నిలువు గీతలు ఉంటాయి 3 అడ్డు గీతలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 నిలువు గీతలు ఉంటే 2 అడ్డు గీతలు ఉన్నాయి ఓకేనా, సేమ్గా ఉన్నాయి. ఓన్లీ ఫిగర్ సిలో నిలువు గీతలు 3 ఉంటే అడ్డు గీతలు 2 ఉన్నాయి, ఈక్వల్గా లేవు ఓకేనా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, సి అనేది ఫిగర్ డిఫరెంట్గా ఉంది. ఈ క్వశ్చన్ ఫిగర్లో 4తో కంపేర్ చేసినప్పుడు సి అనేది డిఫరెంట్గా ఉంది. సో అవర్ ఆడ్ మెన్ అవుట్ ఈజ్ విచ్ వన్, ఆన్సర్ సి ఓకేనా. క్లియర్నా, ఎందుకంటే ఆప్షన్ సిలో నిలువు గీతలు మరియు అడ్డు గీతల ఒక సంఖ్య అనేది సమానంగా లేదు. రిమైనింగ్ ఫిగర్స్లో ఎన్ని నిలువు గీతలు ఉంటే అన్ని అడ్డు గీతలు ఉన్నాయి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 2 నిలువు గీతలు ఉంటే 2 అడ్డు గీతలు ఉన్నాయి ఓకేనా, అంటే 2 వర్టికల్ లైన్స్ ఉంటే 2 హార్జెంటల్ లైన్స్ ఈక్వల్ ఉన్నాయి. సేమ్ లైక్ బి ఆల్సో డి ఆల్సో, ఇక్కడ బిలో 3 3 ఉంటే దీంట్లో 4 4 ఉన్నాయి ఓకేనా. డిఫరెంట్గా ఉంది సి కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, థర్డ్ క్వశ్చన్ ఓకేనా. దిస్ ఈస్ క్వశ్చన్ ఫిగర్, యూ హ్యావ్ 4 ఆప్షన్స్ ఏ బి సి డి ఓకేనా. నౌ అబ్జర్వ్ ది ఈచ్ ఫిగర్ కేర్ఫుల్లీ ఓకేనా. చూడండి ఇక్కడ ఈ ఫిగర్ని, ఈ ఫస్ట్ ఫిగర్ని నేను ఏం చేస్తానంటే క్లాక్ వైజ్లో 90 degrees రొటేషన్ చేస్తే మనకు బి వస్తుంది. బి4 ఉంది, ఈ ఫిగర్ ఉందా, దీన్ని 90 degrees ఇలా తిప్పితే మనకి బిగర్ ఫి వస్తుంది. ఈ ఫిగర్ బిని ఇంకా 90 degrees రొటేషన్ చేశాను అనుకోండి ఫిగర్ సి వస్తుంది. చూడండి ఫిగర్ ఏ బి సి అనేటివి సేమ్గా ఉన్నాయి వెన్ దే ఆర్ రొటేటెడ్ ఓకేనా. ఫస్ట్ ఫిగర్ని 90 degrees క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే బి వస్తుంది. అదే బి ఫిగర్ని మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ రొటేషన్ చేశాను అనుకోండి, 90 degrees క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే ఫిగర్ సి వస్తుంది. సిని కానీ బిని కానీ ఏని కానీ ఏ ఫిగర్ని రొటేషన్ చేసినా, ఏ యాంగిల్లో రొటేషన్ చేసినా కానీ డి ఫిగర్లోకి రాదు. చూడండి ఎందుకంటే డి ఫిగర్లో రాంగ్గా ఉంది. ఏదైనా చూడండి ఇక్కడ ఆరో మార్కును షేడ్ పార్ట్ సర్కిల్ ఉంది చూడండి, డాట్ను ఆరో మార్కు ఆపోజిట్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ దీంట్లో కూడా ఆపోజిట్గా ఉన్నాయి, ఇయర్ ఆల్సో ఆపోజిట్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ డాట్కి ఆపోజిట్ చూస్తే ఇక్కడ ఆరో మార్క్ ఇక్కడ ఉండాలి, ఈ ప్లేస్లో ఉండాలి, ఏది ఆరో మార్క్, లేకుండా ఇది రాంగ్ ప్లేస్లో ఉంది. లేకుండా మనం ఇక్కడ ఆరో మార్క్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, దీనికి ఆపోజిట్లో డాట్ అనేది ఇక్కడ ఉండాలి, అలా లేదన్నట్టు ఓకేనా. ఫిగర్ డి అనేది డిఫరెంట్గా ఉంది. ఫిగర్ ఏ బి సి అనేటి సేమ్ ఫిగర్స్ అవి ఓకేనా. వాటి మనం పర్టికులర్ యాంగిల్స్లో తిప్పడం వల్ల అవి ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి, అంటే సేమ్ ఫిగర్లు అవుతాయి ఓకేనా. సో డిఫరెంట్గా ఏంటి, ఆప్షన్ డి, అవర్ ఆన్సర్ ఈజ్ డి ఓకేనా. క్లియర్నా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, దిస్ ఈస్ క్వశ్చన్ ఫిగర్ ఇన్ దట్ వీ హ్యావ్ 4 ఆప్షన్స్ ఏ బి సి డి ఓకేనా. నౌ అబ్జర్వ్ ది ఫస్ట్ ఫిగర్. Here this is 4 side figure are square okay na. In that this square again divide into 4 equal parts okay na, 4 equal parts. Here this is what, rectangle. This rectangle is divided into 1 2 3 4 5 6 7 8 parts okay na. This is square, this is divided into 4 equal parts, 1 2 3 4 okay na. Next option D, this is also one square, this square again divided into 4 equal squares, 1 2 3 4. Observe it, figure A 4 ఉంది, C 4 ఉంది, D 4 ఉంది, B 8 parts గా డివైడ్ చేయడం జరిగింది ఓకేనా. డిఫరెంట్ ఏమైనా ఉన్నదంటే ఆప్షన్ బి. వై, బికాజ్ ఫిగర్ ఏ సి డి హ్యాడ్ డివైడెడ్ ఇంటూ ఫిగర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. కానీ ఫిగర్ బి అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, 8 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది ఓకేనా. సో మనకి సేమ్గా ఉన్నాయి ఏ సిడి అనేవి ఫిగర్స్ సేమ్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నది బి ఓకేనా. అవర్ ఆన్సర్ ఈజ్ బి ఓకేనా. వై, బికాజ్ దీంట్లో 8 పార్ట్స్గా ఉన్నాయి
దీనిలో ఓన్లీ 4 పార్ట్స్ ఉన్నాయి. రిమైనింగ్ ACD ఫిగర్స్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ క్లాస్లో మనము జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్, ఓకేనా, JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2024, ఓకేనా, 2024 సంబంధించిన 2 ఫేజ్లో ఎగ్జామ్ జరిగింది. ఆ 2 ఫేజెస్ సంబంధించిన మనకు మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ చాప్టర్ అయిన ఆడ్ మెన్ అవుట్ నుంచి, ఓకేనా, 8 క్వశ్చన్స్. ఫేజ్ 1లో మనకి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఫేజ్ 2లో కూడా 4 క్వశ్చన్స్. అంటే ఈ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి మెంటల్ ఎబిలిటీలో. ఆ విధంగా మన టోటల్ 4+4 8 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా. 8 క్వశ్చన్స్ అంటే మనకి 10 మార్క్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్కి 5 మార్క్స్ చొప్పున. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.